మాదాపూర్లోని తమ ప్లాట్లను హైడ్రా అధికారులు సున్నం చెరువులో కలిపేశారంటూ ప్రజలు బీఆర్ఎస్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. తమ 80 ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు సైతం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రజల భూములను కలిపేశారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ యూత్ కార్యదర్శి కార్తిక్ రాయల బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామన్న కార్తిక్ సున్నం చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ముప్పై 40 ఏళ్ళ నుంచి ఉన్న గుడి అది. ఆ గుడి దగ్గరకు వాళ్ళందరూ కూడా పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు కొత్తగా హైడ్రా ఆఫీసర్లు, హైడ్రా వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు కొత్తగా వచ్చి మళ్ళీ గుడిని కూలగొట్టేసి గుడిని మళ్ళా కట్టి ఏదో గుడిని ఓపెన్ చేసి ప్రజలకు ఏదో మంచి చేయాలని వీళ్ళందరూ కూడా డ్రామాలు ఆడుతున్నారు. దాని పేరిట ఆల్రెడీ 85 ప్లాట్లను వీళ్ళు ఆక్రమించుకుర్రు. ఆ ప్లాట్లని దాని చుట్టూరు ఇదంతా కూడా పని జరగట్లేదని చెప్పారు. స్టేటస్ కో ఉంది. కోర్టు అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ హైడ్రా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆ హైడ్రా ఆఫీసర్స్ కూడా వీళ్ళందరినీ కూడా భయం భ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించి ఇదంతా కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్లాట్లే. తర్వాత గుడి కూడా ప్లాట్లోనే ఉంది. ఆ గుడి కూడా మేమే కడతాము, మీ అందరం న్యాయం చేస్తామని చెప్పి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. సో వీళ్ళని ఆ గుడి ఓపెనింగ్తోని సున్నం చెరువు ఓపెనింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా మేము వీళ్ళని ఇది ఓపెనింగ్ చెయ్యనీయము. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వీళ్ళు ఇక్కడికి అడుగు పెట్టనీయము. మళ్ళీ ప్రభుత్వం దృష్టికి, మళ్ళీ అందరి దృష్టికి తీసుకురావడానికి కాపాడాలి న్యాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సీఎం న్యాయం చేయాలి. కాపాడండి. కాంగ్రెస్